పోలీసులు సేకరించారు సీసీ ఫుటేజ్. ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా నిందితుల వేటలో ముంబై పోలీసులు ఉన్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు సైఫ్ అలీఖాన్ ఆరోగ్య పరిస్థితికి సంబంధించి హెల్త్ బులెటిన్ను ముంబై లీలావతి ఆసుపత్రి వైద్యులు కూడా విడుదల చేసినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం సైఫ్ అలీఖాన్కు ఓ ప్లాస్టిక్ సర్జరీతో పాటు న్యూరో సర్జరీ కూడా చేసినట్టుగా తెలుస్తోంది. సైఫ్ వెన్నుముకలో చిన్నపాటి కత్తి కూడా బయటకు తీసినట్టుగా వెలికి తీసినట్టుగా చెప్తున్నారు. దాదాపు 2 అంగుళాలకు పైగా కత్తి ముక్క విరిగినట్టుగా చెప్తున్నారు. ముంబై లీలావతి ఆసుపత్రి వైద్యులు ప్రస్తుతానికి సైఫ్ అలీఖాన్కు ఎలాంటి ప్రాణాపాయం లేదని ధృవీకరించినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం సైఫ్ అలీఖాన్కు ఇంకా ట్రీట్మెంట్ కొనసాగుతుంది. మరికొద్ది రోజుల పాటు అబ్జర్వేషన్లో ఉండాలని వెల్లడించినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం సైఫ్ అలీఖాన్ ఆరోగ్య పరిస్థితి సంబంధించి పెద్ద ఎత్తున అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, కొన్ని చిన్నపాటి సర్జరీలు చేసినట్టుగా వైద్యులు వెల్లడిస్తున్నారు. రాత్రి అంటే తెల్లవారుజామున 2:30కు అటాక్ జరిగింది. సరిగ్గా 3:30కు ముంబై లీలావతి ఆసుపత్రిలో చేరినట్టుగా అక్కడి వైద్యులు చెప్తున్నారు. ప్రధానంగా 6 కత్తిపోట్లయితే ముఖ్యంగా మెడ మీద అలాగే వెన్నుముక ప్రాంతంలో 2 బలమైన కత్తిపోట్లు జరిగాయని చెప్తున్నారు. దీంతో వెన్నుముక ప్రాంతంలో జరిగిన కత్తిపోటు కారణంగా వెన్నుముక కూడా కాస్త ఇన్ఫెక్షన్ అయినట్టుగా చెప్తున్నారు. వెన్నుముక కూడా గాయమైనట్టుగా చెప్తున్నారు. ప్రస్తుతానికి సైఫ్ అలీఖాన్కు సర్జరీలు జరుగుతున్నట్టుగా చెప్తున్నారు. ఇంకా అవసరమైతే పూర్తి స్థాయిలో ట్రీట్మెంట్ కొనసాగుతుందని చెప్తున్నారు. సో ఓవరాల్గా ప్రస్తుతం 2 నిందితులనైతే ముంబై క్రైమ్ బ్రాంచ్ గుర్తించినట్టుగా తెలుస్తుంది. అవన్నీ కూడా పక్కటి సీసీ ఫుటేజ్లో ఆ నిందితుల ఆనవాళ్ళు దొరికినట్టుగా తెలుస్తుంది. నిందితుల ఫింగర్ ప్రింట్స్ పోలీసులు సేకరించారు. సీసీ ఫుటేజ్ ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా నిందితుల వేటలో ముంబై పోలీసులు ఉన్నారు. ఇక అనేక కథనాలు ప్రస్తుతం సైఫ్ అలీఖాన్ సంబంధించి వార్తలు వెలువడుతున్నాయి. ఇంట్లోకి వచ్చిన దొంగను గమనించిన సిబ్బంది అతన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అయితే ఇంట్లో కరీనా కపూర్ అలాగే ఆమె పిల్లల్ని కాపాడే ప్రయత్నంలో సైఫ్ అలీఖాన్ చాలా వీరోచితంగా ఆ దొంగతో పోరాడినట్టుగా తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుతం సైఫ్ అలీఖాన్ ఆ దొంగని ఎదుర్కొనే క్రమంలో తీవ్రమైన కత్తిపోట్లకు గురైనట్టుగా తెలుస్తోంది. ఇక దొంగకు నచ్చజెప్పే ప్రయత్నం కూడా చేశాడని సిబ్బందిని వదిలేసి ఆగంతకుడు అతనిపై కూడా వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇక ఈ ఘటనకు సంబంధించి అనేక కథనాలు అయితే రకరకాలుగా వెలువడుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించి ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు రియాక్ట్ అయ్యారు. ఒకసారి చూద్దాం. बिल्डिंग में कैसे है आप? घटना के बाद वो कैसे भागा? जो एक्यूज है, एक्यूज ने स्टेयरकेस पे ऑफेंस रजिस्टर हो चुका है बँड्रा पोलीस स्टेशन में. मराठीत बोलतो आता. काल रात्री अभिनेता सैफ अली खान यांच्या घरी రైట్ ముంబై పోలీస్ రియాక్ట్ అవుతున్నారు. ఇప్పటికే సైఫ్ అలీఖాన్ సంబంధించి పూర్తి స్థాయి దర్యాప్తు సాగుతోంది. లోతైన విచారణ చేసినాక మిగతా వివరాలు వెల్లడిస్తామంటున్నారు. తెల్లవారుజామున 2:30కు అటాక్ జరిగినట్టుగా పోలీసులు చెప్తున్నారు. ఇక రకరకాల కథనాలు అయితే వెలువడుతున్నాయి. ముఖ్యంగా సైఫ్ అలీఖాన్ పిల్లల్ని భార్యను కాపాడుకునే ప్రయత్నంలో కుటుంబ సభ్యుల్ని పై అంతస్తుకు చేర్చే ప్రయత్నం చేశాడని, వారిని మెట్ల ద్వారా పైకి పంపించే ప్రయత్నం చేస్తుండగా ఆగంతకుడు సైఫ్పై దాడికి ప్రయత్నించాడని కొన్ని వార్తలు వస్తున్నాయి. సిబ్బంది ద్వారా కొంత సమాచారం బయటికి లీక్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఎంతమంది ఆగంతకులు ఇంట్లో చొరబడ్డారు, వారెవరు అనే విషయంపై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అయితే ఆరా తీస్తున్నారు. ప్రస్తుతానికి కొంతమంది నిందితుల ఆనవాళ్లు గుర్తించినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా సైఫ్పై దాడి జరిగిన ఘటన తర్వాత ముంబై పోలీస్ క్రైమ్ బ్రాంచ్ ఫింగర్ ప్రింట్స్ అలాగే ఫుట్ ప్రింట్స్ అన్ని సేకరించారు. క్లూస్ టీమ్ ఆధారంగా ప్రస్తుతం ఫోరెన్సిక్స్ వాళ్ళు కూడా క్లూస్ టీమ్ ఆధారంగా సేకరించిన పరిస్థితి కనబడుతోంది. 2 నిందితుల్ని ప్రాథమికంగా ముంబై క్రైమ్ బ్రాంచ్ గుర్తించింది. పక్కింటి సీసీ ఫుటేజ్లో ఆ నిందితుల ఆనవాళ్లు దొరికాయి. ఫింగర్ ప్రింట్స్ అలాగే ఫుట్ ప్రింట్స్ పోలీసులు సేకరించారు. సీసీ ఫుటేజ్. సో వీటి ఆధారంగా అన్నిటి ఆధారంగా నిందితుల వేటలో ప్రస్తుతం ముంబై పోలీసు కొనసాగుతుంది. మొత్తం మీద సైఫ్ అలీఖాన్కు 6 కత్తిపోటు దిగాయి. ప్రస్తుతం లీలావతి ఆసుపత్రిలో చికిత్స జరుగుతుంది. దీనికి సంబంధించి డాక్టర్ కూడా స్పందించారు. ఒకసారి చూద్దాం. One on the neck was repaired by plastic surgery team. The entire surgery was monitored by Dr. Srinivas Kudwa as a cardiologist because of his other condition. He is completely stable now. He is recovering well and out of danger. Thank you.
Yeah, 1 second. Our trustee will tell. Doing our best to make. One on the neck was repaired by plastic surgery team. The entire surgery was monitored by Dr. Srinivas Kudwa as a cardiologist because of his other condition. He is completely stable now. He is recovering well and out of danger. Thank you. Yeah, 1 second. Doing our best to make. One on the neck was repaired by plastic surgery team. The entire surgery was monitored by Dr. Srinivas Kudwa as a cardiologist because of his other condition. He is completely stable now. He is recovering well and out of danger. Thank you. Yeah, 1 second. Our trustee will tell. Doing our best to make. One on the neck. రైట్, ఇది ముంబై లీలావతి ఆసుపత్రి వైద్యులు సైఫ్ అలీ ఖాన్ హెల్త్ కండిషన్ గురించి మీడియాతో మాట్లాడారు. సైఫ్ అలీ ఖాన్ మెడపై బలమైన గాయమైనది కారణంగా అక్కడ చిన్నపాటి సర్జరీ చేశామని చెప్తున్నారు. అలాగే మరో ప్లాస్టిక్ సర్జరీ కూడా చెప్తున్నారు. కార్డియాలజిస్ట్ శ్రీనివాస్ కుడువా నేతృత్వంలో ప్రస్తుతం ఆయనకి ట్రీట్మెంట్ అవుతుందని, ఆరోగ్యానికి ఎలాంటి డోకా లేదని, పూర్తి స్థాయి నిలకడగా ఉందని వైద్యులు చెప్తున్నారు. ముంబై లీలావతి ఆసుపత్రి వైద్యులు మీడియాకు ఈ అంశాలు వెల్లడించారు. ఇక సైఫ్ అలీ ఖాన్ ఆరోగ్య పరిస్థితి సంబంధించి ప్రస్తుతానికైతే వైద్యులు ఎలాంటి డోకా లేదని చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. రైట్, సైఫ్ పై దాడికి సంబంధించి పని మనిషి సంచలన విషయాలైతే బయట పెట్టారు. ఇక సైఫ్ దుండగుడు పొడుస్తుంటే సైఫ్ అలీ ఖాన్ కాపాడే ప్రయత్నం చేశారంటూ ఆ పని మనిషి చెప్పుకొచ్చే ప్రయత్నం చేసింది. మొత్తం మీద సైఫ్ అలీ ఖాన్కు సంబంధించి పని మనిషి అయితే కొన్ని సంచలన అంశాలు బయటపట్టింది. ఎక్స్క్లూజివ్గా మనం ఆ దృశ్యాలు చూస్తున్నాం. ముఖ్యంగా సైఫ్ అలీ ఖాన్ అంశానికి సంబంధించి కొన్ని నిందితులైతే ప్రస్తుతానికి 2 నిందితుల్ని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. పక్కింటి సీసీటీవీ ఫుటేజ్లో ప్రస్తుతం ఆ నిందితులు 2 కూడా దొరికినట్టుగా తెలుస్తోంది. పని మనిషి చెప్పిన విషయాలను బట్టి ప్రస్తుతం సైఫ్ అలీ ఖాన్ తన పిల్లల్ని, కుటుంబాన్ని కాపాడుకునే ప్రయత్నంలో ఆ దొంగతో వీరోచితంగా పోరాడినట్టుగా పని మనిషి చెప్తున్న ఆధారాలను బట్టి తెలుస్తుంది. ఇక దొంగను నిలువరించే ప్రయత్నంలో సైఫ్ అలీ ఖాన్ కత్తిపోట్లకు గురైనట్టుగా పని మనిషి చెప్తున్న వివరాలను బట్టి తెలుస్తుంది. మనకు కొన్ని ఎక్స్క్లూజివ్ విజువల్స్ అందుతున్నాయి. ముఖ్యంగా ఫోరెన్సిక్ అలాగే వాళ్ళంతా కూడా ఇంటికి వచ్చి ఆధారాలు సేకరించి వెళ్తున్నారు. దాంతోపాటు క్లూస్ టీమ్ కూడా వచ్చి కొన్ని ఆధారాలు సేకరించి వెళ్తుంది. సైఫ్ అలీ ఖాన్ కుటుంబ సభ్యులు ఇంట్లోంచి వెళ్తున్న దృశ్యాలు మనకు కనబడుతూ ఉన్నాయి. ముఖ్యంగా స్టేషన్కి వెళ్ళి అక్కడ కొన్ని వివరాలు అందించినట్టుగా తెలుస్తుంది. మనం చూస్తున్న దృశ్యాలు సైఫ్ అలీ ఖాన్ కుటుంబ సభ్యులకు సంబంధించిన దృశ్యాలు అవి ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. ప్రస్తుతం సైఫ్ అలీ ఖాన్ కుటుంబ సభ్యులు పూర్తి స్థాయిలో ఈ అంశానికి సంబంధించి వివరాలు పోలీసులకు అందించి సహకరిస్తున్నామంటూ చెప్తున్నారు. ఆ ఘటన జరిగిన తీరు సంబంధించి ఆమె అమృత సింగ్, సైఫ్ అలీ ఖాన్ మొదటి భార్యగా మనకు అర్థమవుతుంది. బహుశా ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఆమె ఉంటుంది, అమృత సింగ్ లా కనబడుతుంది. సో సైఫ్